అనకాపల్లి జిల్లా విస్సన్నపేట భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వీఎంఆర్డీఏ రూఢి చేసుకుంది. అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ బ్యాచ్ అక్రమ లేఅవుట్లపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుపై విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ స్పందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట గ్రామంలో సర్వే నెంబర్ 2108-195/2 624 సమీపంలోని 610 ఎకరాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులేవి పొందకుండా వేసిన అక్రమ లేఅవుట్లో గృహ విక్రయాలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా విస్సన్నపేటలో వైశాఖి వ్యాలీ పేరుతో కొత్తగా బ్రోచర్లు విడుదల చేసి ప్లాట్ల విక్రయ వ్యాపారం చేస్తున్న అంశాన్ని ఇటీవలే జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా మహావిశాఖ నగర అభివృద్ధి సంస్థ చట్టం 2016కు విరుద్ధంగా సెక్షన్ 82/1, 2, సెక్షన్ 83, 84, సెక్షన్ 88/2, సెక్షన్ 89/1/2, సెక్షన్ 89/4 ద్వారా ఉల్లంఘనకు పాల్పడినట్టు వీఎంఆర్డీఏ గుర్తించింది. విస్సన్నపేట ప్రాంతంలో అక్రమంగా వేసిన లేఅవుట్ పనులతో పాటు పబ్లిసిటీ, ప్లాట్ల విక్రయాల్ని తక్షణమే నిలిపివేయాలంటూ వీఎంఆర్డీఏ ఆదేశించింది. అంతేకాకుండా వారం రోజుల్లో తగిన సమాధానం ఇవ్వాలని లేఅవుట్ సంస్థ వింటేజ్ మౌంట్ వ్యాలీ రిసార్ట్స్కు నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి అనకాపల్లి జిల్లా విస్సన్నపేటలో వైశాఖి వ్యాలీ పేరిట అప్పటి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బృందం వేసిన భారీ అక్రమ లేఅవుట్ను గతంలోనే జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. అమర్నాథ్ అక్రమాలపై పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.